బిగ్ బాస్ సీజన్ 9 లో 6వ వారం ఎలిమినేషన్ లో భాగంగా భరణి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక భరణికి ఎంతో క్లోజ్ అయిన అదే కూతురు అన్న తనుజ పాపం ఎమోషనల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగా లైవ్ లో తనుజ చాలా ఎమోషనల్ అవుతుంటే కందకలేని దురద కత్తిపేటకు అన్నట్టు దువ్వాడ మాదిరికి ఏదో ఒక విషయంలో గెలికించుకుంటదనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే లైవ్ లోకి వచ్చిన దువ్వాడ మాదిరి వెంటనే తనుజ దగ్గరికి వచ్చి ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు, ఎలిమినేట్ అయింది నీ తోటి కంటెస్టెంటే కదా, ఏదో నీ సొంత మనిషిలాగా అలా దిగులుగా కూర్చొని అంత ఎమోషనల్ అయిపోతున్నావు అంటూ మాధురి తనుజని ఎర్రెక్కించే ప్రయత్నం చేస్తూ నానా మాటలంది. దీంతో తనుజ అసలా మంట మీద ఉందనే చెప్పాలి. అలాంటిది భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరి కోసం ఆగుద్ది, ఇంకెవ్వరి కోసం ఆగకుండా గట్టిగా ఇచ్చుకుంది దువ్వాడ మాధురికి. నీకు ఎథిక్స్ లేవని నాకు ఇప్పుడు వరకు తెలుసు, కానీ ఇంకొకసారి రుజువయ్యింది. అయినా నీకేంట్లే, నువ్వు మామూలుగా ఎవరు ఎలా పోయినా సరే నీకు అనవసరం, నువ్వు మాత్రం హౌస్ లో ఎంచక్క టాప్ 5 వరకు వెళ్ళాలని కోరుకుంటున్నావు. అయినా నీళ్ళంటోళ్ళతో నేను మాట్లాడుతున్నాను చూడు, నాకు బుద్ధి తక్కువ. నిజంగా ఈ రోజు మా నాన్న బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళాడు అంటే కేవలం మీ అందరి వల్లే. ఎవరైతే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అడుగుపెట్టి 10 సార్లు మీరు ఎక్కువ బాండింగ్ తో ఉంటున్నారు తప్ప గేమ్ ఆడట్లేదు అంటూ ఆయన్ని మానసికంగా చాలా క్షోభకు గురి చేశారు. అందుకే ఆయన ఆ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యలేకపోయారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు తనుజను ఒకలా చూశారు. రేపటి నుంచి ఎవరైతే మా నాన్నని టార్గెట్ చేశారో ఆ ఒక్కొక్కడికి చుక్కలు చూపించకపోతే నా పేరు తనుజనే కాదు రాజా అంటూ రివర్స్ లో ఇచ్చుకుంది మాధురికి. దీంతో దువ్వాడ మాధురి నాకెందుకు వచ్చిందిలే సంత అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయిందనే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ తనుజ గేమ్ ఇప్పటి నుంచి మొదలవుతుందనే చెప్పాలి. ఎందుకు అంటే తనకి ఎంతో ఇష్టమైన భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు. అలాగే ఇప్పుడు తనకంటూ హౌస్ లో ఎవరూ లేరు. పవన్ కళ్యాణ్ తో కూడా రిలేషన్షిప్ క్లారిటీ ఇచ్చేసింది. ఇక తన లక్ష్యం విన్నర్ అవ్వాలనే ధ్యేయం, ఈ రెండు ఒకటే. సో ఫైనల్లీ మరి తనుజ దువ్వాడ మాధురికి ఇచ్చుకున్న కౌంటర్ పై మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.